రాగి జావా ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్‌గా ఒక గిన్నె తీసుకొని వాటర్ బాయిల్ చేయాలి. అవి బాయిల్ అవుతున్నప్పుడు పక్కన ఒక కప్ తీసుకొని దాంట్లో ఒక 3 స్పూన్ల రాగి ఫ్లోర్ చేయాలి. నేను ఇక్కడ ఇద్దరికి చేస్తున్నాను కాబట్టి 3 తీసుకున్నాను. మీరు ఎంతమంది చేసుకుంటే అంత. సో, వాటర్ తీసుకొని దాంట్లో కప్‌లో ఉప్పు పోయాలి. కలుపుతూ ఉండాలి. ఎలా అంటే ఇలా బాల్స్ రాకుండా, గట్టిగా ఫామ్ కాకుండా ఉండేటట్టు చేయాలి. కలుపుతూనే ఉండాలి. సో, కొంచెం లూజ్ కావాలి అంటే కొంచెం గట్టిగా కాకుండా తినేటట్టు కాకుండా కొంచెం తాగేటట్టు కావాలి అంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుతూ ఉండాలి మంచిగా. ఈ ఫామ్‌లో వచ్చేంత వరకు కలపాలి. సో, ఇలా కలుపుకొని పెట్టుకోవాలి. పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం బెల్లం ఆల్రెడీ తురిమిన బెల్లం తీసుకొని మరుగుతున్న వాటర్‌లో వేయాలి. వేసి కొంచెం ఎక్కువ బెల్లం తినే వాళ్ళైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. జనరల్‌గా ఈ ప్లేస్‌లో బెల్లం ప్లేస్‌లో షుగర్, సాల్ట్ వేయొచ్చు. కానీ బెల్లం అయితే బాగుంటుందని చెప్పేసి నేను బెల్లం వేస్తాను. సో, ఈ బెల్లం కొంచెం కరిగి వాటర్‌లో ఈ ఫామ్‌లో వచ్చేటట్టు చేయాలి. ఇప్పుడు కొంచెం సేపు ఈ వాటర్ కొద్దిగా మరిగాక ఇందాక కలిపి పెట్టుకున్న రాగిని దీంట్లో మిక్స్ చేయాలి. మిక్స్ చేస్తే ఇలా చేస్తూ కలుపుకోవాలి. కలుపుకున్నాక ఒక 5 నిమిషాలు అలా స్టవ్ మీద ఉంచేస్తే ఖతం రాగి జావా అయిపోయిద్ది. జనరల్గా ఈజీగా ఫాస్ట్గా కావాలి ఆకలి అవుతున్నప్పుడు చేసుకోవచ్చు. మార్నింగ్ టైం అయితే ఇది బెస్ట్. హెల్త్కి అయినా లేకపోతే సింపుల్గా టైం లేనప్పుడు చేసుకోవచ్చు బెస్ట్. ఇది తింటే ఫుల్ కూడా అయిపోయిద్ది స్టమక్. సో, ఎక్కువ ఇది ప్రిఫర్ చేస్తాను నేను.